నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు రాజీ పడితే సహించబోమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. కర్నూలు నగర పరిధిలో వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. అనంతరం 15వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేటలోని హిందూ శ్మశాన వాటికలో 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలకు ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే 17వ వార్డు పరిధిలోని చాణక్యపురి కాలనీలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నగరంలో జరగనున్న అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయాలని కాంట్రాక్టర్లను కోరారు. ఎవరైనా కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో నాణ్యతా విషయంలో రాజీ పడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. గత 10 సంవత్సరాలుగా నగరంలో తిరిగిన తాను గమనించిన సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. శ్రీరామ్ నగర్లో 7 సీసీ రహదారులతో పాటు దాదాపు 25 లక్షల రూపాయల వ్యయంతో మురికినీటి కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. గతంలో తాను ఇంటింటికి తిరిగినప్పుడు ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులకు తాను శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని తెలిపారు. నగరంలోని అన్ని వార్డులలో జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి సంబంధిత వార్డులకు సంబంధించిన నాయకులతో చర్చిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రస్తుతం కమిషన్ల ప్రస్తావన ఉండదని, కాబట్టి కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకతో పాటు ఆయా వార్డుల కార్పొరేటర్లు పద్మలతారెడ్డి, పల్లవి, శివమ్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలులో ఆఫ్టర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత అఫీషియల్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ నా ప్రకారం. దాదాపు 2 కోట్ల పైన ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ డిఫరెంట్ వార్డ్స్లో అంతా కూడా చేయడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా కమ్యూనిటీ హాల్ మీరు చూస్తే ప్రీవియస్గా కమ్యూనిటీ హాల్స్ అనేది అన్ని సచివాలయాలు చేసి పడేశారనమాట. ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టారంటే పోయినసారి ప్రభుత్వము చిన్న బర్త్డే కానీ మ్యారేజెస్ చేసుకోవాలా, ఏదో చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసేశారు. యాక్చువల్గా స్టేట్లో అన్ని హయ్యెస్ట్ కమ్యూనిటీ హాల్స్ 2009 నుంచి 14లో జరిగినాయి అనమాట. ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసుకుపోయి సచివాలయాలు చేశారు. సచివాలయాల ఆఫీసు ఎక్కడైనా కావాలంటే ఆఫీస్ స్పేస్ తీసుకోవచ్చు, కానీ కమ్యూనిటీ హాల్ చేయడం ఎవరికి ప్రాబ్లం అవుతుంది? అక్కడ ప్రజలకి ఎందుకంటే ఏమన్నా ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ హాల్ పోవాలంటే వేలల్లో అవుతుంది, లేదా లక్షల్లో కూడా అవుతుంది అనమాట. అట్లాంటిది ఇప్పుడు మన ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆయన పేరే CBN అంటేనే డెవలప్మెంట్ అనమాట. సో మా ఆలోచనలంతా ప్రజలకు ఎట్లా బాగుంటుంది, ఏ రకంగా చేస్తే అభివృద్ధి పనులు వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆలోచన చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే కాకుండా బుధవారపేటలో అక్కడ బరియల్ గ్రౌండ్ దాని విషయంలో కూడా చాలా ఘోరంగా ఉందంటే అక్కడ ఒక 75 lakhs పైన ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నాము. ఇంకొక శ్రీరామ్ నగర్లో అయితే రోడ్లు ఒక 7 lanes, తర్వాత డ్రైనేజెస్ కూడా అక్కడ కూడా చాలా సమస్యలు చెప్పారు నేను డోర్ టు డోర్ పోయినప్పుడు. సో ఇవన్నీ కూడా పద్ధతిగా ఫ్యూచర్లో కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో మాకు అంతా తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి అపోజిషన్లో ఉండడము చూడడము అంటే గెలిచలేదు కాబట్టి సో మాకు ఎన్నో సమస్యలు తెలుసు. లాస్ట్ 3 years అయితే నేను కంటిన్యూస్ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎన్నో సమస్యలు నేను చూసినా చెప్పారు. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్లో సార్ట్ అవుట్ చేసుకుంటూ పోతాము.
సో ప్రజలందరూ కూడా మా మీద ఆశీర్వాదం ఉండాలనేది ఆశపడుతున్నా. థ్యాంక్ యూ. ఈరోజు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధించిన తర్వాత కర్నూలు పట్టణంలో నభూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు నాంది పలుకుతూ ఈరోజు 2 కోట్లకు పైచిలకు నిధులతో బ్రహ్మాండంగా రకరకాల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం జరిగినది. వాస్తవం నేను చెప్పేదేమంటే గత ప్రభుత్వంలో విధ్వంసం చేసినటువంటి పరిపాలనను ఈరోజు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడితే మన కర్నూలును అభివృద్ధి లక్ష్యంగా భావించి అభివృద్ధి పరిచేందుకు మేమంతా కంకణబద్ధమై ఉన్నామని చెప్పేసి, అంతేగాక కర్నూలు పట్టణాన్ని రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన నగరంగా తయారు చేయాలని చెప్పేసి సంకల్పించాము. అంతేగాక ఇదివరకే మీరు చూశారు విధ్వంసకర పరిపాలన. కాబట్టి ప్రజలంతా విఘ్నంగా ఆలోచించి మమ్మల్ని అంతా మీరు మా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి పాల్గొని మమ్మల్ని ఈ కర్నూలు నగరాన్ని ఆదర్శంగా అభివృద్ధి పరచుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న రాష్ట్ర మంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీమతి నారపరెడ్డి మౌర్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై వారు చర్చించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను నగరంలోని హోటల్ మౌర్య ఇన్ ఆవరణలో ఉన్న తన కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కు అభినందనల పర్వం కొనసాగుతూనే ఉంది. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న ఆయన కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ఆయనను కలిసి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందనలు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీజీ భరత్ నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు టీజీ భరత్ తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. కిరణం అతడు తెగబడే అల ఎదురైతే తలపడే తీరం అతడు వెలు తుఫాను తలోంచి చూసే తొలి నింపడం అతడే తన ఎదలో తెగ మేల్కొలుపుతూ ముడి దుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చలరేగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బుధవారం నాడు నగరంలో జరిపిన పర్యటనలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పర్యటనకు సంబంధించిన అంశంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భరత్ బుధవారం నగరంలో చేపట్టిన విస్తృత పర్యటనలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ భార్గవ తేజ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక కార్యాలయంలోని కమిషనర్ ఆయన ఛాంబర్లో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ నగర్లో మరుగుదొడ్లు, డ్రైనేజీ, కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే జల వనరుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆనంద్ థియేటర్ ఎదురుగా డంపు తొలగించి గ్రీనరీకి ఏర్పాటు, అలాగే కేసీ కెనాల్ వద్ద అవసరమైన చోట్ల రక్షణ వలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడియారం ఆసుపత్రిలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు, సిబ్బందికి నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆరోగ్య విభాగ అధికారులకు కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్య అధికారి విశ్వేశ్వరరెడ్డి, షాకీర్, డీసీపీ సంధ్యారాణి, శానిటైజేషన్ సూపర్వైజర్ నాగరాజు,
ఏసీపీ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించిన తర్వాతనే ఏదైనా యాక్షన్ తీసుకుంటానని చెప్పేవాడిని ఎప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా కొన్ని హౌసెస్ మరీ తీసేసినా మరీ వచ్చినాయి. సో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరికైతే అక్కడ ఇల్లుల కేటాయించలేకపోయినారో అవి కేటాయించి వాళ్ళకి మరి హౌసెస్ కేటాయించిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఆ రోడ్ ఫామ్ చేసినారంటే ఈ రాజ్విహార్ దగ్గర కానీ ఇక్కడ కొద్దిగా లోడ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోడ్ అవుతుంది. సో ఈ 2 స్టెప్స్ కాక ఓల్డ్ టౌన్లో గడియారం హాస్పిటల్ అనేది చాలా సింబాలిక్, ఎప్పటి నుంచో ఉండేది. దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏమి కూడా డాక్టర్స్ లేరు, ఓన్లీ ఆయాలు అట్లా వాళ్ళు వస్తున్నారంట అప్పుడప్పుడు. సో ఇక్కడ కూడా కమిషనర్ గారిని పిలుచుకొని వచ్చి ఆల్రెడీ ఈ నోట్ ఫైల్ రన్ అయిందంట, దీని గురించి డాక్టర్ని అంత మొత్తం ఒక గ్రూప్ని పెట్టాలని చెప్పి అది కూడా తొందరలో ఇక్కడ నిర్వహించి సో దట్ వితిన్ 1 మంత్ ఇక్కడ కూడా పేషెంట్స్కి ఈజీగా ఉంటుంది. ఓల్డ్ టౌన్లో ఇది చాలా యాక్సెసబుల్, గవర్నమెంట్ హాస్పిటల్ పోయేదానికన్నా ఇక్కడ చిన్నవి ఏమన్నా ఉన్నా వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్లీ ఇది కూడా వితిన్ 1 మంత్ 1.5 మంత్లో కంప్లీట్ చేయబోతున్నాం. ఈరోజు కర్నూలు నగరంలో టీజీ భరత్ గారు 46వ వార్డులో బాబు జగజ్జీవన్ నగర్కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చారు. కర్నూలు నగరంలో ఒక మెయిన్ సెంటర్లో ఆ ఏరియాలో ఇప్పటిదాకా బాత్రూమ్లు కానీ, మురికి కాలువలు కానీ, టాయిలెట్స్ కానీ ఎక్కడా లేని దాఖలాలు ఉన్నాయంటే అది మా ఏరియాలోనే ఉంది. అలాంటి ఏరియాలో భరత్ గారు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మేము అన్నగారికి మా గోడు విన్నవించుకున్నాము. అన్న, ఈ ఏరియాలో ఇప్పటిదాకా అమ్మాయిలు ఉన్నారు, మంచి కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండ్లు సొంతంగా కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా మురికి కాలువలు లేవు, బాత్రూములు లేవు, టాయిలెట్స్ లేవు, వీళ్ళకు రోడ్డు లేదు. అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ ఉన్నా కూడా స్ట్రీట్ లైట్స్ని పలగొట్టి చాలా అఘాయితాలు జరుగుతున్నాయని ఆ రోజు మేము విన్నవించుకుంటే అన్న ఎలక్షన్ మూమెంట్లో మాకు ప్రామిస్ చేశాడు, అమ్మ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఖచ్చితంగా ఈ వార్డులో ప్రపంచంగా నేను ఈ పనులన్నీ చేయిస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట మీద నిలబడి ఈరోజు టీజీ భరత్ గారు వార్డుకు వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చి మా వార్డులోని ప్రాబ్లమ్స్ అన్నీ చూసి నేను చేయిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చెక్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ చెప్పి వెళ్ళారు. ఖచ్చితంగా రేపటి నుంచి ఈ పనులన్నీ మొదలవుతాయి. మా వార్డు సైడ్ నుంచి నేను అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం శ్రీనివాసరావును జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఆయన పుష్పగుచ్చం అందజేశారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావును జిల్లా కోర్టులో కర్నూలు జిల్లా నూతన ఎస్పీ బిందు మాధవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులను తగ్గించడానికి లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యే విధంగా న్యాయశాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయటంపై చర్చించారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం అందించేలా పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ షేక్ అర్షద్ అన్నారు. ఈ మేరకు నగరంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు 4వ విడత కార్యక్రమం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమైంది. నగరంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి షేక్ అర్షద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జి షేక్ అర్షద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 3 విడతల సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిందని, ప్రస్తుతం 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జనసేన ఆశయాలు నచ్చిన వారు ప్రతి ఒక్కరూ తమ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారందరికీ పార్టీ కార్యక్రమాల్లో మంచి ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అలాగే సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, గాయపడితే 50,000 వరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల పండగ వాతావరణంలో ఈరోజు 4వసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉధృతంగా ఒక ప్రవాహంలాగా ఎప్పుడెప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుంది అనేసి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కానీ ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా మాకు దాదాపు పొద్దున్నుండి ఇప్పటి వరకు నాకు దాదాపుగా 150-200 ఫోన్లు వచ్చినాయి. అన్న మాకు మెంబర్షిప్ కావాలి, ప్రాసెస్ ఎట్టన్నా, ఎక్కడికి రావాలన్నా అనేసి. కాబట్టి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలాగా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనసేన సభ్యులుగా చేరిన వాళ్లకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఒక 5 లక్షల రూపాయలు జీవిత బీమా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా వాళ్ళ గాయాలైతే 50,000 రూపాయలు ఉంటాయి. అదేవిధంగా వాళ్లకు క్రియాశీల సభ్యులకు, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు జనసేన పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయి. ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళందరికీ సభ్యులకందరికీ వాళ్లకు ప్రతిపాదికన, సభ్యులు ఉన్న వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అలాగే ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక ఉధృతంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు, అలాగే వార్డు ఇన్ఛార్జీలకు, జన సైనికులకు, జన శ్రేణులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అక్షతన్న గారి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 10 days పాటు నిర్వహిస్తామండి. ఇవాళ నుంచి నెక్స్ట్ 28th వరకు నిర్వహిస్తాము. ఇప్పటికే 3 విడతల్లో యాక్చువల్గా 6.5 lakhs దాకా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. దాని నుంచి 344 కుటుంబాలకి దాదాపు 18 కోట్ల రూపాయలు ఇంతవరకు పార్టీ తరఫు నుంచి అందరూ లాభం పొందారు. ఎవరైతే ప్రమాదవశాత్తుగా మరణం సంభవిస్తుందో వారికి 5 లక్షలు, ఒకవేళ గాయాల పాలైన వాళ్ళకి పరిశీలించి 50,000 దాకా ఆర్థిక సహాయం అన్నది ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల లభిస్తుంది. సో ఎవరైతే జనసేన భావజాలాన్ని గట్టిగా నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా జనసేనకి సపోర్ట్గా సభ్యత్వ నమోదు చేసుకొని పార్టీకి మరియు మా అధ్యక్షులైన జనసేన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయవలసిందిగా కర్నూలు ప్రజానీకాన్ని అర్జునన్న గారి తరఫున అండ్ వీర మహిళల తరఫున కూడా కోరడమైనది. నేటి నుంచి ఈ నెల 28 వరకు జరిగే జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో జనసేన భావజాలం నచ్చిన వారందరూ సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిర్లా కాంపౌండ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్నదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగమయ్యేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు రావాలన్నారు. 4వ విడత క్రియాశీలక సభ్యత్వం ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనుందని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు సభ్యత్వం నమోదు చేసుకుని బీమా సదుపాయం పొందాలని కోరారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా వర్తిస్తుందని, గాయపడిన వారికి 50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. నియోజకవర్గానికి 50 మంది వాలంటీర్లను నియమించామని, సభ్యత్వం పొందాలనుకున్న జన సైనికుడు వారిని సంప్రదించాలని అన్నారు. అనంతరం జనసేన వాలంటీర్ల ఫోన్లో వారి చేతుల మీదుగా క్రియా మెంబర్షిప్ అప్లికేషన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిబివి సుబ్బయ్య, మంజునాథ్, బజారి, సుధాకర్, సుమలత, సతీష్, షబీర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఒక పండుగ వాతావరణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ క్రియాశీలక సభ్యత్వాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. దేశంలో ఏ పార్టీకి లేనటువంటి క్రియాశీలక సభ్యులకున్న బెనిఫిట్స్ జనసేన పార్టీలో కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యులు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం, అలాగే ఏదైనా
ప్రమాదానికి గురై హాస్పిటల్లో దెబ్బలు తగిలితే కూడా 50,000 వరకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా దీనికి కల్పించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత జనసేన పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ అలాగే ప్రజల్లో కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయని మాకు కంటిన్యూగా గత 3 నెలల నుంచి కూడా అందరూ ఎంక్వైరీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలంలో జనసేన పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా క్రియాశీలక సభ్యులను చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.